ఇప్పటి వరకు చాలా మంది అటు యూట్యూబ్ లో ఇటు ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు మీ లవ్ స్టోరీ షేర్ చేయండి అక్క అని చెప్పేసి అడుగుండే. ఒక రైట్ టైం కోసం నేను కూడా వెయిట్ చేస్తుండే. ఇంకెక్కడ రైట్ టైం అమ్మా, నువ్వు ఫస్ట్ చెప్పడం స్టార్ట్ చేయ, ఆటోమేటిక్ గా రైట్ టైం వచ్చి కూర్చుంటది అని చెప్పేసి సెటైర్ వేస్తుండే చింటూ. ఇవన్నీ చక్కగా మాట్లాడుతూ ఈ రోజు ఇంటి పని చేద్దాము, మొత్తం క్లీనింగ్ చేయాల్సిందే ఈ రోజు అని చెప్పేసి ఇగో క్లీనింగ్ చేపిస్తున్నా. లవ్ స్టోరీ చెప్పడంలో మాకేం ఇబ్బంది లేదు, వింటున్న మా పేరెంట్స్ కి అటు చింటూ పేరెంట్స్ కే కొంచెం హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పేసి భయం అవుతుంది. ఐ మీన్ సీక్రెట్స్ అన్ని రివీల్ అయిపోతాయి, నిజాలు అబద్ధాలు బయటపడిపోతాయి కదా. మరి మామూలుగా ఉండదు మా లవ్ స్టోరీ. 2015 లో స్టార్ట్. అప్పటి నుంచే ఇది నా పిల్ల అని చింటూ, నువ్వు నా పిల్లగాడివని నేను. ఫోన్ కాల్స్ లో ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, లాంగ్ డిస్టెన్స్ లో ఏడ్వడా. దానికంటే ముందు ఇంట్లో కొన్ని చేంజెస్ చేసినాం, అది చూపిస్తా. అటున్న టీవీని ఇటున్న సోఫాని ఇటేసినాము. రోజు అటు సైడ్ కూర్చొని బోర్ కొడుతుంది. ఇంట్లో కొంచెం చేంజ్ కావాలని ఈ చేంజ్ ఎన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ మడత పెట్టాలి. ఈ లైట్ స్ట్రిప్స్ పెట్టిండు, టీవీని ఇటు సెట్ చేసిండు. అటు బాగుందో ఇటు బాగుందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ లవ్ స్టోరీ స్టార్ట్ చేయమంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకో లవ్ స్టోరీ అంటే భయంతో కూడిన సిగ్గేస్తుంది.